దేవయ్య అయితే వాళ్ళ బామ్మ చెప్పినట్లుగా మిథునకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. అలా మిథునకి గోరింటాకు పెట్టడానికి మిథున చెయ్యి తీసుకొని గోరింటాకైతే పెడుతూ ఉంటాడు. అలా మిథునకి దగ్గరుండి గోరింటాకు పెట్టేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా దేవ వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా దేవ వైపు మిథున చూస్తూ ఉండిపోతేసరికి దేవయ్య అయితే అలా గోరింటాకు పెడుతూ ఉంటాడు. మిథున అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేవ కూడా మిథున వైపు అలా గోరింటాకు పెడుతూ చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా దేవ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఒకరినొకరు గోరింటాకు పెడుతూ చూసుకునేసరికి దేవకైతే కొంచెం చెమటలు పట్టినట్లుగా అనిపించేసరికి దేవకైతే మిథున తన కొంగుతో చెమట తుడడానికైతే చూస్తూ ఉంటుంది. అలా చెమట తుడుస్తూ ఉంటే దేవ అయితే మిథున వైపు చూసి ఏంటిది అని అంటూ ఉంటాడు. గోరింటాకు పెట్టండి అని చెప్పేసి అయితే సైగ చేస్తూ ఉంటుంది. అని ఇంకా దేవ అయితే గోరింటాకు పెడుతూ ఉంటాడు. అలా గోరింటాకు పెట్టగానే దేవకాశ అయితే మిథున అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవ అయితే గోరింటాకు మిథునకు పెడుతూ మిథున వైపు చూస్తూ ఉంటాడు.